యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును. చాలా చక్కని మాటలు. అలాగున నీకు మేలు కలుగును, సమాధానము కలుగును, మేలు కలుగును. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము అన్నది ముఖ్యం. సహవాసము, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసము చేశాడు కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడుగా పిలువబడ్డాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అని 3 సార్లు రాయబడ్డది. ఎంత గొప్ప విషయం! ఒక మానవ మాతృనికి దేవుని స్నేహితుడుగా పిలువబడే ఆధిక్యతను దేవుడు దయచేశాడు. నిజమే కదా? మనం మన స్థాయికి తగిన వారితో మనం సహవాసం చేస్తాం కదా. ఎక్కువ గనులతో, గొప్పవారితో, ధనవంతులతో మనం సహవాసం చెయ్యం. ఎందుకంటే మన సహవాసానికి వారు రారు కదా. దేవుడు చూసారా, ఆయన దేవాతి దేవుడు. ఆయన కానీ నిన్ను తన సహవాసానికి పిలుస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి! ఆయనతో మనమంట సహవాసం చేస్తే, దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తే 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. సహవాసము చేసిన యెడల నీకేం దొరుకుతుంది? సమాధానం. ఇది ఎవ్వరు ఇవ్వలేరు. నువ్వు ఏదైనా పొందుకోవచ్చు కానీ సమాధానం పొందుకోలేవు. అవునండి. ప్రపంచంలో ఎవరినన్ను అడగండి, ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఉన్నవారు ఎవరైనా కావచ్చు, ఉన్నతమైన స్థితికి చెందిన వారు ఎవరైనా కావచ్చు, ఘనత వహించిన వారు ఎవరైనా కావచ్చు, మరి జీవితాల్లో సమాధానం లేదు. ఎందుకంటే సమాధానం దొరికేది ప్రభు దగ్గరే. వింటున్నారా? 12 ఏళ్ళు రక్తస్రావ రోగం, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడి ఎంత మాత్రము ప్రయోజనము లేదు, మరింత సంకట పడెను, మరింత విషమమైంది. ఆ మేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగవుతాను అనుకుని ఏం చేసిందామా? వెళ్ళి యేసు వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార. అప్పుడు ప్రభు అన్నమాట, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. శిష్యులు అన్నారు, ప్రభువా, ఇంతమంది బహుజన సమూహాలు నీ మీద పడుతుంటే నువ్వేంటి అలా అంటావు అంటే ప్రభు అన్నాడు, లేదు, ఎవరో నన్ను తాకారు. అప్పుడు ఆమె మరుగై ఉండలేను అనుకొని భయపడుతూ ప్రభుతో సాక్ష్యం చెప్పిందామా. అప్పుడు ప్రభు అన్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను. తర్వాత ఇప్పుడు చెప్పండి, సమాధానం ఎట్టొచ్చింది ఆమెకి? అది కొంటే వచ్చిద్దా? ఎలా వచ్చింది? ఆయన్ని పట్టుకుంది. ఎవరిని? అవును, పట్టుకున్నప్పుడు ఇది సంబంధం. ఆయనలో ప్రభావం ఆమెలోకి వెళ్ళింది కదా. మీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా? ఫ్రెండ్స్ ఇద్దరు పక్కపక్కనే ఫ్రెండ్స్ దూరంగా నడుచుకుంటారా? దగ్గరగా. ఎంత దగ్గరగా వచ్చి కొట్టుకొని మళ్ళీ పక్కపోతారు. ఈ ఫ్రెండ్షిప్ అట్లాంటిది కాదు స్థితి కదా. ఈ ఫ్రెండ్షిప్ అలాంటిది కాదు. ఈ ఫ్రెండ్షిప్ మధ్య సమ్మతి ఉంటుంది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి, ఆమోసు గ్రంథం 3 ఇద్దరి మధ్య సమ్మతి ఉండాలి. ఈరోజు మీరు సమ్మతిస్తారా యేసయ్యతో సంబంధం పెట్టుకోవడానికి? యేసయ్య ఆఫర్ ఇస్తున్నాడు మనకి, నా ఫ్రెండ్, నువ్వు ఇక నుంచి నా ఫ్రెండ్, నేను నీకు ఫ్రెండ్గా ఉంటానురా, నేను నిజమైన స్నేహితుడిగా ఉంటానురా అని. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, బాగు చేయమంది, వారు చేయలేకపోయారు.
కానీ యేసు చెంతకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే ప్రభువా ఏం అడగలేదు, ఆయన్ని పట్టుకుంది అంతే. ఆమె ఏమైంది అంటే ఎవరి దగ్గరికి వచ్చింది, ఎవరిని పట్టుకుంది, ఎవరి సహవాసంలోకి వచ్చింది? అందుకే అంటున్నాడు ప్రభు, నీకేమొచ్చింది? సమాధానం. కాబట్టి యేసుక్రీస్తుతో, దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎలా? బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, నిత్యము దేవుని వాక్యం వినడం ద్వారా మనం ఆయనతో సహవాసం చేస్తే మనకేమొస్తుంది? సమాధానం ఎక్కడ రాదు, దేవుడి దగ్గర తప్ప.